హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం డే 3 ఎంబ్రియో వర్సెస్ డే 5 ఎంబ్రియో అంటే ఏది బెటర్, సో ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. సో నార్మల్గా మనకి ఐవీఎఫ్ చేసిన తర్వాత ఎగ్ పికప్ అయిన తర్వాత ఆ రోజు మనం నార్మల్గా స్పర్మ్ తోటి ఎగ్ని కలుపుతాం అనమాట. సో ఫర్టిలైజేషన్. సో నెక్స్ట్ డే మనం ఫర్టిలైజేషన్ చెక్ అనేది చేస్తాం అనమాట. సో తర్వాత 3 డేస్కి యూజువల్గా మనకి డే 3 ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు నార్మల్గా ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక లేడీకి 10 eggs వచ్చాయి అనుకోండి. నార్మల్గా డే 3 ఎంబ్రియోస్ ఎన్ని వస్తాయి అంటే చాలా తక్కువ కేసెస్లో 10కి 10 వస్తాయి అనమాట. యూజువల్గా మనకి 10 eggs వచ్చిన వాళ్ళల్లో అరౌండ్ 6 to 7 అనేవి మనకి డే 3 ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. అట్లాగే మనకి డే 5 ఎన్ని ఫామ్ అవుతాయి అంటే అక్కడ కూడా మళ్ళీ మనకి 6-7 డే 3 ఎంబ్రియోస్ వస్తే యూజువల్గా మనకి డే 5 వచ్చాయి అరౌండ్ 3 ఎంబ్రియోస్ అట్లా ఉంటాయి అనమాట. అంటే అరౌండ్ 50% డే 3 నుంచి డే 5కి కన్వర్ట్ అవుతాయి అనమాట ఎంబ్రియోస్ మనకి. సో చాలా మందికి డౌట్ అనమాట. సో డే 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకుంటే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది అని అడుగుతూ ఉంటారు. సో మనం ఏం చెప్తాము అంటే, యూజువల్గా మనకి డే 3 నుంచి ఎంబ్రియో మనకి డే 5 వరకు ప్రోగ్రెస్ అయ్యింది అంటే ఎంబ్రియోకి పొటెన్సీ అనేది ఉన్నట్టు అనమాట. గ్రోత్ సరిగ్గా అవుతున్నట్టు ఎంబ్రియో. సో డెఫినెట్గా మనం చూస్తే డే 3 ఎంబ్రియో యూజువల్గా డే 5 ఎంబ్రియోకి మనకి ఇంప్లాంటేషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ఒకటి ఏంటి అంటే, డే 3 ఎంబ్రియోస్ అనేవి పెట్టినప్పుడు యూజువల్గా మనం 3 ఆర్ మినిమం మనం 2 మ్యాక్సిమం 3 డే 3 ఎంబ్రియోస్ అనేవి పెడతామన్నమాట. సో డే 5 ఎంబ్రియో అనేది పెట్టినప్పుడు మనం 1 or 2 డే 5 ఎంబ్రియోస్ అనేది పెడతామన్నమాట. సో ఇప్పుడు యూజువల్గా డే 5 ఎంబ్రియో అనేది మనం అంటే ఎప్పుడైనా 1 డే 5 ఎంబ్రియో ఈజ్ ఈక్వల్స్ టు యూజువల్గా మనకి 3 డే 3 ఎంబ్రియోస్ అనమాట. సో మనం ఒకవేళ అంటే చూసినట్టయితే 1 డే 5 ఎంబ్రియోకి ఉన్న ఇంప్లాంటేషన్ 1 డే 3 ఎంబ్రియోకి ఉండదన్నమాట. కాకపోతే మనకి డే 5 ఎంబ్రియో ఏంటి అంటే మనం అది ఒకటి ఇంప్లాంట్ అయినట్టు 3 డే 3 ఎంబ్రియోస్ మనం పెడితే మనకి సో ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ అనేది అప్పుడు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా మనం డే 3 ఎంబ్రియోస్ని పెట్టినప్పుడు మనకి సరిగ్గా ఇంప్లాంట్ అవుతాయి అని అనుకోవడానికి ఒక 3 డే 3 ఎంబ్రియోస్ అనేది మనం పెడతామన్నమాట. సో అప్పుడు ఆల్మోస్ట్ మనకి డే 5 ఎంబ్రియోతో ఈక్వల్గా ఉంటుందన్నమాట ఇంప్లాంటేషన్ రేట్ మనం అరౌండ్ 3 డే 3 ఎంబ్రియోస్ పెట్టినప్పుడు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి మనం చూసినట్టయితే ఎవరికైతే మనకి ఎగ్స్ అనేవి తక్కువగా ఉంటాయో, సో మనకి ఏజ్ అనేది ఎక్కువగా ఉంటుందో, సో అంటే కొంచెం మనకి ఎంబ్రియో క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుందో, వీళ్ళలో ఏంటి అంటే యూజువల్గా మనం డే 3 ఎంబ్రియోస్ చూసినట్టయితే మళ్ళీ కొంచెం తక్కువగా వచ్చిన వాళ్ళకి డే 5 వరకు వెయిట్ చేయమన్నమాట. ఎందుకంటే మనకి డే 5 వరకు కన్వర్షన్ ఏంటి అంటే అరౌండ్ 50% కన్వర్ట్ అవుతాయి అనమాట. సో ఏ లేడీకి అయితే అరౌండ్ 3 డే 3 ఎంబ్రియోస్ వచ్చాయో మనకి డే 5 వరకు వెయిట్ చేస్తే ఎంబ్రియోస్ అనేవి ఉండకపోవచ్చు అనమాట. సో డే 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో ఇది ఒక రిస్క్ అనేది ఉంటుంది. సో ఎవరికైతే కొంచెం ఏజ్ అనేది ఎక్కువగా ఉంటుందో, లేకపోతే మనకి ఎగ్ రిజర్వ్ అనేది తక్కువగా ఉంటుందో వాళ్ళ లోపల ఏం చేస్తాము అంటే యూజువల్గా డే 5 వరకు వెయిట్ చేయకుండా డే 3 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది మనం ప్రిఫర్ చేస్తామన్నమాట. సో ఎవరికైతే మనకి పీసీఓ లేడీ అట్లా ఉంటారో, ఎంబ్రియోస్ ఎక్కువగా వస్తాయో, డే 3 ఎంబ్రియోస్ ఎక్కువగా వచ్చిన వాళ్ళకి సో ఒక స్ట్రా డే 3 అనేది ఫ్రీజ్ చేసుకొని మిగతావి డే 5 ఎంబ్రియోస్ వరకు పెట్టుకోవచ్చు అనమాట. అంటే మనకి ఏంటి అంటే మినిమం గ్యారంటీ అనేది ఉంటుందన్నమాట ఎంబ్రియోస్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో డే 3 ప్లస్ డే 5 ఉన్నాయి అని చెప్పేసి. సో మనం ఇట్లా ఏ ఎంబ్రియో ఎక్కువగా ఇంప్లాంట్ అవుతుంది అంటే ఇట్లా మనం ప్రోస్ అండ్ కాన్స్ అనేవి చూసుకొని, సో డెఫినెట్గా అంటే లేడీ యొక్క ఎగ్ రిజర్వ్ని అంటే దాన్ని అట్లా చూసుకొని మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో డే 3 ఎంబ్రియోస్కి వెళ్ళాలా లేకపోతే డే 5 ఎంబ్రియోస్కి వెళ్ళాలా అని. ఇంకొన్ని కేసెస్లో ఏంటి అంటే మనకి ముందుగా ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అనేవి అయ్యాయి. సో ఊరికే చాలాసార్లు మనకి మిస్క్యారేజెస్ అనేవి అవుతున్నాయి. అట్లాంటి వాళ్ళలో ఏం చేస్తాము అంటే డే 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. సో నెక్స్ట్ ఇంకా మనకి పెట్టే ముందే ఎంబ్రియోది జెనెటిక్ మెటీరియల్ టెస్టింగ్ అది చేయించుకోవాలి అంటే సో అప్పుడు కూడా డే 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో యూప్లాయిడ్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయించుకోమని చెప్తామన్నమాట. సో మనం ఇట్లా అన్నీ చూసుకొని ఏ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళాలి అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.